ఆయన అంతర్వేది యందు సుప్రతిష్ఠితుడైనటువంటి నరసింహస్వామి. ఆ నరసింహస్వామి వారికి ఈ దేవాలయంలో చాలా చాలా విశేషం ఏమిటంటే ప్రతిరోజు కూడా హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం. హోమము అనేటటువంటిది చాలా చాలా గొప్పది. ఎందుచేతనంటే మనం ఏదైనా భగవంతుడికి నివేదన చేశామనుకోండి, ఆయన తన కన్నుల చేత చూస్తాడు, చూసి స్వీకరిస్తాడు. అదే భగవంతుడికి హోమం చేశామనుకోండి, అగ్నిముఖంగా ఏదైనా ఇచ్చామనుకోండి, స్వాహ అంటారు. ఆ స్వాహాకారం చెప్పినప్పుడు అగ్ని ఆ పదార్థాన్ని తీసుకెళ్ళి ఆ దేవతలకు ఇస్తాడు. అందులో ఇంత గొప్ప దేవాలయం కాబట్టి సుదర్శన హోమం జరుగుతున్నప్పుడు సాక్షాత్తుగా దేవతలందరూ కూడా యాగశాలలో కూర్చుని ఉంటారు. ఒకానొకప్పుడు రామాయణ కాలంలో యాగం జరుగుతుంటే వచ్చినటువంటి దేవతల్ని అందరూ చూసేవారు, మాట్లాడేవారు. ఇప్పుడు కూడా వస్తారు. విశేషించి ఇది వేది, అంతర్వేది. ఇది తనంత తానుగా పరమ పవిత్రమైనటువంటి స్థలం, యాగభూమి. ఇటువంటి చోటికి దేవతలు రాకపోవడం అన్న మాట ఉండదు. అందున లోపల లక్ష్మీ నృసింహుడు ఉన్నాడు. ఇంతమంది దేవతలు ప్రతిరోజు వచ్చి అగ్నిముఖంగా ఇచ్చినటువంటి హవిస్సుని స్వీకరిస్తారు. ఆ హవిస్సుని స్వీకరిస్తే ఒక లక్షణం ఉంటుంది. దేవతలకున్న లక్షణం ఏమిటంటే వాళ్ళు ప్రీతి చెందితే వాళ్ళు మనకి ఏదో ఒక ఉపకారం చేయకుండా వెళ్ళరు. ఇంత గొప్ప క్షేత్రంలో క్షేత్రం పేరే అంతర్వేది అని ఉన్నప్పుడు ఇటువంటి చోట సుదర్శన హోమం చెయ్యడము అంటే చాలా చాలా అదృష్టం. ఎందుచేతనంటే లోపల దేవాలయంలో ఉన్నటువంటి సుదర్శనమూర్తి ప్రతిరోజు హోమం కోసం బయలుదేరి వచ్చి హోమంలో కూర్చుని తాను హవిస్సు అందుకుంటున్నాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరశైవ శాసనాత్మని లింగపురాణం. మనం ఏదైనా స్వాహ అంటూ ఇస్తే దాన్ని అగ్నిహోత్రుడు దేవతలకు పట్టుకెళ్ళి ఇస్తాడు. దేవతలు సంతోషిస్తే మనకి ఏ ఉపద్రవం రాకుండా కాపాడతారు. వేళ పట్టున పడవలసినటువంటి వర్షములు పడతాయి, ఈప్సితములు తీరుతాయి. అందున సుదర్శనము విష్ణువు యొక్క శక్తి స్వరూపం, అపారమైనటువంటి శక్తివంతం. అటువంటి సుదర్శన హోమం అంతర్వేది క్షేత్రంలో ప్రతిరోజు యాజమాన్యం తీసుకుని చేసుకోగలగడం గొప్ప అదృష్టం. అది ప్రత్యేకించి ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళకి, చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళకి ఉన్న గొప్ప వరం. ఏ నాబోటిగాడో కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చి హోమం చేసుకోవాలంటే ముందు రోజు రాత్రి ఇక్కడ నివాసం ఉండాలి. ఉంటే తప్ప మరునాడు పొద్దున్న హోమంలో కూర్చోవడం అవకాశం ఉండదు. కానీ మీ అదృష్టం ఏమిటంటే మీరు ఈ చుట్టుపక్కలే ఉన్నారు కాబట్టి చక్కగా తెల్లవారుజామున బయలుదేరి వస్తే అంత గొప్ప హోమాన్ని చేసుకోవచ్చు. ఎంతమంది యజమానులు హోమంలో యజమానులు అవుతారో ఈశ్వరుడు అంత ప్రీతి చెందుతాడు. మనం చెయ్యవలసినదే ఉండదు. ఆ వేదం బాగా చదువుకున్నటువంటి పండితులు స్వాహాకారంతో ఆ యజ్ఞం చేసి, ఆ హోమం చేసి హవిస్సు ఇతర పదార్థములు అగ్నిముఖంగా సుదర్శనుడికి సమర్పిస్తారు. మనం చేయవలసినది యజమానిగా అక్కడ భక్తి ప్రపత్తులతో కూర్చోవడం. హోమం చేయడం రాకపోయినా, హోమం చేయడానికి కావలసిన మంత్రములు తెలియకపోయినా, హోమం జరపవలసిన విధానం గురించి మనకి ఏ అవగాహన లేకపోయినా పురుషార్థం అంటారు. అది సాధారణంగా హోమాల విషయంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇటువంటి క్షేత్రాల్లో చేసుకోవాలి అంటే మరీ ఖరీదుగా ఉంటుంది. కానీ ఇప్పుడే నేను విన్నాను, ఎంత ఆశ్చర్యం అంటే కేవలం 400 రూపాయలకి ఇక్కడ హోమం చేసి స్వామి దర్శనమిచ్చి పూర్ణాహుతి సంభారములు కూడా దేవస్థానమే ఇచ్చి ప్రసాదం కూడా ఇచ్చి పంపిస్తోంది అని విన్నాను. అంటే ఒక దేవస్థానం ద్వారా అందరికీ జరగవలసినటువంటి మహోపకారం ఏదైనా ఉంటే ఇది. అంత గొప్ప ఉపకారం జరగాలి. అంత గొప్ప ఉపకారం జరుగుతోంది. చక్కగా అటువంటి హోమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.